చూసారా ఎలా అబద్ధం ఆడేస్తుందో? అబద్ధాల పుట్టండి ఆడవారంటే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా గార్డెన్లో అయితే కొత్తగా మొక్కలు ఈ రైనీ సీజన్ క్రాప్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇలా కూడా కాస్తాయా మొక్కలు ఇంత ఎక్కువగాని అన్నట్టు అయితే వచ్చినాయి. అంటే అంత ఎక్కువగా కాయలు కాయించడం నా గార్డెన్లో ఇదే ఫస్ట్ టైం. అంటే ఆ కాయగూరలు మరి ఈ హార్వెస్ట్ అయితే మా శ్రీమతి గారి చేతుల మీదుగా జరుగుతుందండి. హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు హార్వెస్ట్ వచ్చేసి బెండకాయలండి. చూడండి బెండ మొక్కలు అయితే అసలు ఎంత బాగా వచ్చినాయో. ఈ సీజన్లో ఫస్ట్ పెట్టిన బెండకాయలు మొక్కలు అనమాట. ఇప్పుడైతే వీటిని హార్వెస్ట్ చేద్దాం. చూడండి అసలు అంత బలంగా వచ్చినాయి అంటే చిన్న సైజులోనే చెట్టు చూడండి ఎంత ఉందో. చాలా చిన్న సైజులో ఉండగానే కాయలు చక్కగా వచ్చేసినాయండి. ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క మొక్క పెట్టారు మా శ్రీవారు. చూడండి అసలు చెట్టు ఎంత చక్కగా స్టెమ్స్ వచ్చినాయో. చాలా బుషీగా బలంగా ఉంది బెండ మొక్క అయితే. అంటే ఇలా కూడా కాయలు వస్తాయా, ఇలా కూడా బెండ మొక్కలు వస్తాయా అన్నట్టు ఉందండి చెట్టు అయితే. ఒక్క చెట్టు నుండి ఎన్ని కాయలు వచ్చినాయో చూపిస్తాను మీకు. యాక్చువల్గానండి మేము ఈ సంవత్సరన్నర కాలంలో కూరగాయలు బయట మార్కెట్లో ఇప్పుడు వచ్చి కొనలేదండి. ఫస్ట్ టైం లాస్ట్ వీక్ మా శ్రీమతి కూరగాయలు కొన్నదండి. అవునవును. బయటికి వెళ్తే కూరగాయలు లేవండి అంటే షాప్ కాడ కూరగాయలు తీసుకోవాల్సి వచ్చింది. అదృష్టం కొలిది ఈ వీక్ మాకు స్టార్ట్ అయిపోయినాయండి. చూడండి ఒక్క చెట్టు నుండి 6 బెండకాయలు వచ్చినాయి. ఈ విత్తనాలు వచ్చేసరికండి ఇక్కడే మా గ్రామమే త్రిమూర్తులు గారు అనేసి అన్నయ్య వాళ్ళకి వేస్తారు, మంచి విత్తనాలు తెచ్చాననేసి ఇచ్చారండి. నిజంగా ఎలా ఉంటాయి అనుకున్నాను, ఇంత బాగుంటాయని అనుకోలేదు. థ్యాంక్స్ అన్న త్రిమూర్తులు అన్న నాకు సీడ్స్ ఇచ్చినందుకు. ఇదైతే మాత్రం జాగ్రత్తగా విత్తనాలు కాపాడాలండి. ఇదిగో ఈ చెట్టు నుండి ఒక 6 కాయలు పోటాపోటీగా వస్తున్నాయి. 6 కాయలు చెట్టుకు వచ్చి. ఇంకా ఈ చెట్టు అయితే స్టార్ట్ అవ్వలేదండి. ఒకే ఒక్క కాయ ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. దీన్ని హార్వెస్ట్ చేసేస్తాం. చూడండి 3 మొక్కల నుండి వచ్చిన కాయలు ఇవి. ఈ చెట్టు చూడండి అసలు చెట్టు చిన్నగానే ఉంది, కానీ ఈ మొదలు చూడండి ఎంత బలంగా వచ్చిందో. చాలా బాగా స్ట్రాంగ్గా బలంగా ఉంది. మా శ్రీవారు మంచి పోషకాలు ఇస్తున్నట్టున్నారు దీనికి. ఇంకో కాయ ఉందండి. అయితే ఇదే ఫస్ట్ బెండకాయలు 7 బెండకాయలు ఇచ్చింది ఈ చెట్టు. ఇప్పుడు వచ్చేసి దొండకాయలు ఉన్నాయండి. కొంచెం దొండకాయలు కూడా హార్వెస్ట్ చేద్దాం. చూడండి అసలు ప్రూనింగ్ చేసి ఇంకా 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు. 1 మంత్ లోపే ఎన్ని కాయలు వచ్చేసిందో ఈ చిన్న ప్లేస్లోనే. చూడండి అసలు ఎంతో పాదు ఎంతో స్ప్రెడ్ అవ్వాల, అయినా కానీ కాయలు ఎన్ని వచ్చేసినాయో. చాలా బాగా వస్తాయి దొండకాయలు మాత్రం. ఈ నెల అంతా దొండకాయలకి నిజంగా మాకు లోటు ఏంటో తెలిసింది. దొండకాయలు లేని లోటు. గార్డెన్లో కూరగాయలు అలవాటు పడ్డాక చాలా బాధ అనిపిస్తుందండి. లేకపోతే ఈ సీజన్లో కొత్తగా పాదులు మళ్ళీ అన్నీ పెట్టారు మా వారు, కొంచెం తగ్గినాయి. తప్పక మొన్న అలాగే అడ్జస్ట్ అయ్యాను, కానీ మొన్న తప్పక ఒక 1/4 కిలో బెండకాయలు బయటికి తీసుకున్నాను. అసలు గార్డెన్లో కాయలకి బయట కొన్న కాయలకి కూర టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉందండి. నిజంగా మా శ్రీవారు అంటారు, అవును గార్డెన్లో కాయలు తిని నీకు బయటికి నచ్చట్లేదు అని ఏడిపిస్తున్నారు. చూడండి అసలు చక్కగా వచ్చినాయో. 1/2 కిలో ఉంటాయి కాయలు. అస్సలు కూరగాయలు లేకపోయేసరికి విలవిల్లాడిపోయిందండి. లేకపోతే అసలు బాబు కూరగాయలు వచ్చేస్తున్నాయి, చంపేస్తున్నారు మీరు అనేసి ఏడ్చిదండి. కూరగాయలు లేకపోయేసరికి ఆ లోటు ఏంటో తెలిసింది మా శ్రీమతికి. ఉంటే ఉన్నాయన్నీ ఏడుస్తాను, లేకపోతే లేవు. మా దొండపాదు స్టార్ట్ అయిపోయింది, పర్వాలేదు, ఇంకా వచ్చేస్తుంది. ఇంకా చక్కగా వారానికి ఒక 1/2 కిలో కాయలు వచ్చేస్తాయండి. అంటే ఇన్ని కాయలు వచ్చినాయో.
ఒక 1/2 కిలో కాయలు వచ్చినాయి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చిని హార్వెస్ట్ చేద్దాం. చూడండి మా పచ్చిమిర్చి తోట. ఇంతకుముందు కూడా ఇక్కడ చాలా పచ్చిమిర్చి హార్వెస్ట్ చేశాను కదా, తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు ఇవి అవి తీసేశారు, మళ్ళీ కొత్త మొక్కలు వేశారు. కొత్త మొక్కల నుండి వచ్చిన పచ్చిమిర్చి ఇదిగోండి, చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఇంతకు ముందు అయితే ఇక్కడ ఒక డ్రాగన్ మొక్క పెట్టారండి. ఇవన్నీ 3 డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు పెట్టేశారు ఇక్కడ. దానివల్ల ఎండ తగలక మూసేసినట్టు అయిపోయి పచ్చిమిర్చి సరిగ్గా రాలేదు. ఆ మొక్క రిమూవ్ చేసేసాక చక్కగా వస్తున్నాయి, ఊపిరి పీల్చుకున్నాయి. ఇవ్వండి ఇవి చూడండి అసలు ఎలా పండిపోయినాయో పచ్చిమిర్చి. నేనైతే గార్డెన్లోకి ఒక 5 డేస్ నుంచి రావట్లేదు, కొంచెం బిజీగా ఉండి రావట్లేదు. మా శ్రీవారు అయితే నిన్న వచ్చాను, నిన్న వస్తే ఏంటండి ఇలా ముగ్గిపోయినాయి పచ్చిమిర్చి అంటే, మరి నువ్వు హార్వెస్ట్ చెయ్యాలి, నువ్వు రావట్లేదు నేనేం చెయ్యను, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు చేసుకో అంటున్నారు. ఇంకంతే సడన్గా ఆదరా విదరా ఈరోజు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను అంట. చూడండి అలా ముగ్గు పెట్టేశారు మా శ్రీవారు. పుట్టిదేనండి ఈవిడికి పచ్చిమిరపకాయ చెట్లని కాయలు ముగ్గుపోయి చూసుకుంటామంటే ఇష్టం అండి. నా మీద గెంటేస్తుంది. ముగ్గుపోయిన మిరపకాయలు చూసి మురుస్తూ ఉంటుంది ఎప్పుడూను. చూసారా ఎలా అబద్ధం ఆడేస్తుందో. అబద్ధాల పుట్టండి ఆడవారంటే. ఇదిగోండి మా పచ్చిమిర్చి చెట్టుల నుండి వచ్చిన ఫస్ట్ క్రాప్ పచ్చిమిర్చి. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇప్పుడు వచ్చేసి కాకరకాయలను హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి చూడండి ఎన్ని కాయగూరలు వచ్చి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ కాకరకాయలు మాత్రం ఆగట్లేదు. కానీ నిజంగా ఈ కాకరకాయలే కాపాడినాయండి మమ్మల్ని. కూరగాయలన్నీ ఆగిపోయినా ఈ కాకరకాయలు మాత్రం చాలా చక్కగా వచ్చినాయి. ఇదిగోండి ఇది వచ్చేసి ఆ కాకరకాయలు పాదు. అసలు చాలా కాలం నుండి కాయలు వస్తున్నాయి, కానీ చాలా తక్కువ, అక్కడక్కడ వస్తున్నాయి. ఇదిగోండి ఈ సైజు అవుతున్నాయి, ఇంకా పెద్దవి అవుతాయి అంటే ఈ ముగ్గిపోతున్నాయి. చూడండి మొన్న ఒక్కసారి మాత్రం ఒక 10 కాయలు వచ్చినాయి, ఇంతంత కాయలు. అవి మాత్రం మా శ్రీవారికి చక్కగా ఎంత కూర వండి పెట్టాను, ఇంకంతే అదే ప్రాప్తి మీ పాదు నుండి. చూడండి చిన్ని కాయలు ఇవే ముగ్గిపోతున్నాయండి. ఈ ఆకాకరికి వచ్చేసరికి ఏమైందంటేనండి, ఇది ఫిమేల్ ఉందండి. మేలు దుంప అయితే నాకు మొలక రాలా, ఫిమేలు 2 కూడా ఫిమేలే వచ్చినాయి. నాకు యాక్చువల్గా ఈ కాకరకాయ చెట్లు ఉన్న మూలని పాదులు ఉన్న మూలని ఇవి కొంచెం పాలినేషన్ కొద్దిగా అవుతుంది, కానీ అది కూడా అవ్వట్లేదండి. ఇంకా మర్యాదగా దీన్ని రిమూవ్ చేసేసి పరిస్థితికి అయితే కాకరపాదు వచ్చింది. ఇప్పుడు రిమూవ్ చేసేస్తానండి కాకరపాదు. ఇవండి ఈ రైనీ సీజన్లో మా గార్డెన్లో ఫస్ట్ టైం వచ్చిన పంట. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి, బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు. అలాగే ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.